ప్రాపర్ లైటింగ్లో మనకు ఫైనల్ రెండర్లో ఇవన్నీ కంబైన్ చేసి రెండర్ చేస్తారు వీటన్నిటిని డిఫరెంట్ లేయర్స్. ఓకే ఓకే. సో డిజైనింగ్ అంతా సపరేట్, యానిమేషన్ సపరేట్, లైటింగ్, రెండరింగ్, కాంపింగ్ అంతా సపరేట్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లో జరుగుద్ది వర్క్ యా పోస్ట్ ప్రొడక్షన్. అంతే. ఇప్పుడు మీరు 3Dలో కాన్సెప్ట్ ఆర్ట్ నుంచి మొదలు పెడితే అది మనకి ఫినిష్ చేస్తారు మీరు. అసెట్ ఫినిష్ చేస్తాం. అసెట్ ఫినిష్ చేసిన తర్వాత పోస్ట్కి వెళ్తుంది. పోస్ట్ అంతా కాంపింగ్ అవుతుంది అంత కంప్లీట్ కంపోజిషన్ మొత్తం. ఇఫ్ ఇట్ ఈస్ అంటే VFX షాట్ ఉంటే యా ఈ 3D మీరు ఏదైతే క్రియేట్ చేశారో ప్లస్ మామూలుగా షూట్ ప్లేట్ అంటారు కదా, షూట్ ప్లేట్ అంతా తీసుకొని షూట్ ప్లేట్ తీసుకొని రెండింటిని దాని కెమెరా లైవ్ మ్యాచ్ చేసుకుని చేసేవాళ్ళు. ఇప్పుడు అవతార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అవతార్ లో అదంతా CG, బట్ అక్కడ రియల్ క్యారెక్టర్స్ కూడా రియల్ క్యారెక్టర్స్ ఎట్లా మోకాప్ డేటా వాడుకున్నారు బాగా. మోకాప్ డేటాని అంటే రియల్ క్యారెక్టర్స్ యాక్ట్ చేస్తా ఉంటే మోకాప్తో ఆ రియల్ క్యారెక్టర్స్ నుంచి వచ్చిన యానిమేషన్ ని CGకి లైవ్ లో మిక్స్ చేస్తారు కంప్లీట్ గా. ఓకే. దాని మూలాన మనకి సీమ్లెస్ గా